హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. బాబు సైలెంట్గా ఉండడంతో ఏం మాట్లాడినా ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి, నోరు తెరిచేదైనా మాట్లాడు అని రితు అరిచినంత పని చేసింది. బాబు సూటిగా రితు వైపు చూస్తూ, అవును, నేను ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే చేసుకున్నాను. ఇక ఇదంతా అంటావా నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి? నువ్వు నా బెడ్ మీద పడుకుంటావు, నా పక్కనే ఉంటావు, నిద్రలో నా మీదకు కూడా వస్తావు. నేను నీకు తాళి కట్టాను, నువ్వు నా భార్యవి. సో నీ మీద నాకు రైట్ ఉంది. నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇదంతా జరుగుతుంది. అప్పుడప్పుడు కొంచెం హద్దులు దాటాను. దానికి ఎందుకు ఇంత గోల చేస్తున్నావు? నేనేమైనా నీకు ఇప్పుడు డివోర్స్ ఇచ్చానా లేక వదిలేశానా అని బాబు అడిగాడు. అప్పటి వరకు మాట్లాడమని అడిగిన రితు బాబు మాటలకి విరక్తి కలిగి, బాబు నువ్వేదైనా మాట్లాడితే వినాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మాట్లాడు మాట్లాడు అంటే నువ్వు మాట్లాడే మాటలు ఇవా? దయచేసి నువ్వు నాతో మాట్లాడుకు ప్లీజ్, చాలా హర్టింగ్గా అనిపిస్తుంది అని తన నైట్ డ్రెస్ని పట్టుకొని వేరే డ్రెస్ తీసుకొని వెంటనే బాత్రూంలోకి వెళ్ళి మార్చుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. బాబు రితు గురించి ఎంతవరకు ఆలోచించాడో తెలియదు, కానీ ఒక 10 నిమిషాలు మాత్రం కూర్చొని ఆలోచించి లేచి ఫ్రెష్ అయి బయటికి వెళ్తూ ఉండగా సీత అప్పుడే రూమ్లో నుండి పింక్ కలర్ శారీలో తన హెయిర్ చాలా అందంగా వదిలేసి మెడలో నల్ల పూసలు, నుదుటి మీద కుంకుమతో చాలా అందంగా కనిపించింది. బాబు అలాగే చూస్తూ ఉండడంతో సీత బాబు వైపు చూసి 5 నిమిషాల ముందు జరిగింది గుర్తు చేసుకుంది. రామ్, నాకు ఆకలేస్తుంది అని సీత అనడంతో వస్తున్నా అని రామ్ వస్తూ ఉంటే, ఆడపిల్లల ఎంత ఆలస్యం చేస్తావు అని సీత నవ్వుతూ ఉండగా రితు ఏడుస్తూ బయటికి రావడం చూసి రితు అని పిలిచింది. సీతను చూడగానే వేగంగా వెళ్ళి టైట్గా హక్ చేసుకొని ఏడవడంతో పక్కనున్న రామ్కి ఏం అర్థం కాక, రితు ప్లీజ్ కంట్రోల్, ఇక్కడ చాలామంది ఉన్నారు, అసహ్యంగా ఉంటుంది, పైగా అందరూ నీ ఫ్రెండ్సే కదా అని రామ్ చెప్పడంతో వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకొని 2 నిమిషాలు రామ్ అని అనింది. రామ్ అదే చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపోగా రితు జరిగింది మొత్తం సీతకి చెప్పింది. సీతకి పిచ్చ కోపం వచ్చి, సరే నువ్వేం పట్టనట్టుగా భరత్ వాళ్ళతో వెళ్ళి టిఫిన్ చేయి, నేను నా ఆట మొదలు పెట్టానని రామ్కి చెప్పు సరేనా అని తన చెంప మీద చేయి వేసి చెప్పడంతో వెళ్ళింది. గుర్తు చేసుకున్న సీత, నీకుందిరా నా చేతిలో, ఆల్రెడీ నీ మీద పీకల దాకా పగుంది నాకు, ఇప్పుడు ఈ రితుని కష్టపెట్టడం వల్ల అది కాస్త పెరిగిపోయింది. ఈ వారం రోజులు నువ్వు నా చేతిలో అయిపోయావు అని అనుకుంటూనే చిన్న స్మైల్ చేసింది. సీత నుండి అలాంటి ఒక రియాక్షన్ ఊహించని బాబు తన స్మైల్ చూడగానే కళ్ళు పెద్దవై నన్ను చూసే నవ్విందా అని మొహం తిప్పుకొని మరోసారి చూడ్డంతో సీత మొహమాటంగా ఒక చిన్న నవ్వు మరోసారి నవ్వింది. బాబుకి ఎప్పుడైతే సీత నుండి రియాక్షన్ మొదలైందో మాట్లాడన్న కోరిక చాలా ఎక్కువై చుట్టూ చూసుకొని ఎవరూ లేకపోవడంతో నేరుగా సీత దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నీతో మాట్లాడాలి అని సీతనే ముందుగా తడబడుతూ అడగడంతో బాబు మొహంలో ఒక అందమైన నవ్వు విరిసి తల ఊపి, ఇటువైపు వద్దు, మనం అటు వెళ్దాం అని అనడంతో నీ ఇష్టం అని అనింది. ఇద్దరూ కలిసి రిసార్ట్కి అవతల వైపు ఉన్న రోడ్డు వైపు వెళ్లారు. ఇటువైపు షాప్స్ ఏం లేవు అని సీత అనడంతో అక్కర్లేదు, ఇక్కడ ఎక్కువ ఎవరూ రారు, ఇక్కడ కూర్చుందాం అని పక్కనే రోడ్డు సైడు ఉన్న ఒక బెంచ్ని చూపించాడు. సీత తల ఊపి కూర్చుంది. బాబు పక్కన కూర్చోబోతుంటే ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయవా అని సీత మంచిగానే చెప్పింది. గుర్తుంది అని బాబు కాస్త దూరంగా కూర్చొని ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. 2 నిమిషాల పాటు చూసిన సీత, నిన్న 5 నిమిషాలు మాట్లాడాలి అన్నావు, వచ్చాను, వచ్చిన దగ్గర నుండి సైలెంట్గా ఉన్నావు అని అడిగింది. ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు సీత. నువ్వేంటి అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు? నేను నిన్ను చూసిన దగ్గర నుండి ఇప్పటికీ షాక్లో ఉన్నాను. ఎందుకు చేసుకున్నావు? అసలు నీ బిహేవియర్, క్యారెక్టర్, ముఖ్యంగా నీ అందం ఎలాంటిదో తెలుసా? అలాంటిది నువ్వు అని బాబు మాట్లాడుతూ ఉండగా, అందంగా ఉన్నవాడిని చూసుకుంటే ఏం లాభం, నాకేం దొరికింది, బాధ, కన్నీళ్ళు ఇవే కదా అని సీత అనింది. సీత, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంట్లో నీ గురించి చెప్పాను, అమ్మా నాన్న ఒప్పుకోలేదు, రితు మ్యాచ్ అప్పటికప్పుడు ఫిక్స్ చేశారు, నేను ఒప్పుకోక తప్పలేదు అని బాబు చాలా సింపుల్గా చెప్పేశాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా బాబు? నా దగ్గరికి వచ్చి, సీత మా ఇంట్లో వాళ్ళకి నువ్వు వద్దంట, నాకు వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను కూడా ఒప్పుకున్నాను, మనం మ్యూచువల్గా విడిపోదామని మాట్లాడుంటే నేను కూడా హ్యాపీగా నీ లైఫ్లో నుండి తప్పుకునేదాన్ని. కానీ నువ్వేం చేసావు? కనీసం కళ్యాణ మండపం బయట నేనున్నానని నీకు తెలియదా? నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు అని సీత అడిగింది. తెలుసు, మండపంలో అందరూ మాట్లాడుకోవడం విన్నాను, నువ్వే అని నాకు అర్థమైంది, కానీ అక్కడి నుండి నేను రాలేను, ఎందుకంటే నేను రితు మెడలో 3 ముళ్ళు వేయాలని ఫిక్స్ అయ్యాను. మా అమ్మా నాన్నకి మాట ఇచ్చాను, అందుకే నేను ఫేస్ చేయలేక నేను రాలేదు అని బాబు చెప్పాడు.
పోనీ ముందే ఎందుకు చెప్పలేదు అని సీత అడిగింది. నేను నిన్ను ఫేస్ చేయలేకపోయాను అని బాబు చెప్పాడు. బాబు నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు. రితు నీకు నచ్చింది. తన ఆస్తి అంతస్తు అలానే తను మోడ్రన్గా ఉండడం ఇవన్నీ నీకు నచ్చాయి. నువ్వెప్పుడూ నా నుండి ఇటువంటివే ఆశించేవాడివి. అవన్నీ తనలో దొరికేసరికి పెళ్లి చేసుకున్నావు కదా అని సీత అడిగింది. సీత, మనం ఒక్కొక్కసారి కొందరికి అట్రాక్ట్ అయిపోతాం. అలా నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నిజంగానే రితుకి అట్రాక్ట్ అయ్యాను. తన మాట తీరు, తన ఫార్వర్డ్ నేచర్ ఇవన్నీ నాకు నచ్చాయి. కానీ మా అమ్మ నాన్నకి నేను చెప్పాను సీతని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు ఒప్పుకోలేదు. సొసైటీలో వాళ్ళకి ఒక గౌరవం ఉంది, అది నిలబడాలంటే రితునే నాకు భార్య అని అన్నారు. అందుకే ఒప్పుకోక తప్పలేదు. నేను ఇంకా నిన్నే ఇష్టపడుతున్నాను అని బాబు చాలా క్యాజువల్గా చెప్పాడు. సీత విరక్తిగా నవ్వింది. నువ్వెందుకు అతన్ని పెళ్లి చేసుకున్నావు? నాకు అస్సలు నచ్చలేదు అని బాబు అన్నాడు. నచ్చడం నచ్చకపోవడం అని రూపాన్ని చూసి చెప్తే ఎలా బాబు? మనసును చూసి కదా చెప్పాలి అని సీత అనింది. అది కాదు సీత, నీ పక్కన అతను అస్సలు బాగోలేడు. ఇప్పుడు ఈ క్షణం నిన్ను చూస్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు, అంత అందంగా ఉన్నావు. అలాంటిది అతనితో క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు. నవ్వుతూ తిరగడం కూడా నచ్చలేదు అని బాబు అన్నాడు. బాబు, నేనిప్పుడు నీ లవర్ని కాదు పొసెసివ్గా ఫీల్ అవ్వడానికి. నేను మరొకరి భార్యని. అది నువ్వు కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇకపోతే రితు నీ భార్య. ఇలాంటి మాటలు అన్నీ తన దగ్గర మాట్లాడితే బాగుంటుంది అని సీత చెప్పింది. సీత ప్లీజ్, అతన్ని వదిలేసేయ్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను రితుకి డివోర్స్ ఇచ్చేస్తాను అని బాబు అన్నాడు. మొదటిసారి ధైర్యం చేయలేకపోయావు. ఇప్పుడు నువ్వు డివోర్స్ ఇచ్చి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా నమ్మాలి నిన్ను అని సీత అడిగింది. ప్లీజ్ సీత, ఎలా అయినా నేను ఒప్పిస్తాను. అదంతా నీకెందుకు? నీకు ఓకేనా కాదా అదొక్కటి చెప్పు అని బాబు అడిగాడు. సీత తల తిప్పి సూటిగా బాబు వైపు చూసి, సరే ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. పెళ్ళైతే చేసుకున్నా ఓకే, మీ అమ్మా నాన్న వల్ల చేసుకున్నా అన్నావు, అది కూడా ఓకే. రితుని నువ్వు ముట్టుకోలేదా అని సీత అడిగింది. బాబు 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమైంది అని సీత అడిగింది. లేదు అని బాబు చెప్పడంతో సీతకి బీపీ పెరిగినట్టయి కంట్రోల్ చేసుకొని నమ్మచ్చా అని అడిగింది. నమ్మచ్చు అని బాబు అన్నాడు. సరే అయితే ఆ ప్రాసెస్ ఏదో చూసుకో. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా నుండి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఒత్తి మరీ చెప్పి, రామ్ని నేను అడిగితే ఈ క్షణం కూడా డివోర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టేస్తాడు. నువ్వు రితుతో సంతకం పెట్టించి ఆ పేపర్స్ తీసుకొని మీ అమ్మా నాన్నతో మాట్లాడి మీ అమ్మా నాన్నని మా ఇంటికి తీసుకొచ్చి నన్ను అడుగు. అప్పుడు నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను అని సీత అనింది. ఖచ్చితంగా చేస్తాను ఇవన్నీ, నువ్వు చూస్తూ ఉండు అని బాబు అన్నాడు. నువ్వు చేస్తావా లేదా అన్నది నేను కూడా చూస్తాను. ఇక వెళ్దామా అని సీత అనింది. ఒక్క మాట, ఇవన్నీ జరిగేలోపు మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. తప్పేం కాదుగా. నువ్వు నన్ను చూసి మొహం తిప్పుకోవడం అదేమీ బాగోలేదు. హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు కదా. ఇది వరకట్లాగా రోజంతా మాట్లాడుకోకపోయినా జస్ట్ మార్నింగ్ ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట అని బాబు అడిగాడు. అలాగే మాట్లాడుకుందాం అని సీత అంటూ అక్కడి నుండి లేచి అడుగు ముందుకు వేయడంతో, సీత ఈ చీరలో చాలా చాలా హాట్గా ఉన్నావు. నేను పెళ్ళికి ముందు ఎప్పుడు నిన్ను ఇలా చీరలో చూసిందే లేదు అని బాబు అన్నాడు. థ్యాంక్స్, రామ్కి నేను చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకే కట్టుకున్నాను అని సీత చెప్పింది. బాబుకి చిరాకు అనిపించి, ప్లీజ్ అతని గురించి నా ముందు మాట్లాడుకు, నాకు అస్సలు నచ్చడం లేదు. ఇంకో విషయం, అతను నిన్ను ముట్టుకున్నాడా అని అడిగాడు. దానికి ఎందుకు అంత కంగారు పడుతూ అడుగుతున్నావు? అదేం లేదు, రామ్కి నేనంటే బాగా తెలుసు. నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, అలానే నాకు కంఫర్ట్ జోన్ చాలా ఇస్తాడు. అన్నిటికీ మించి అతనితో క్లోజ్గా ఉండకు అని నువ్వు నాకు చెప్పకూడదు. ఎందుకంటే అతను నా భర్త. నువ్వు విడాకులు తీసుకొని మీ అమ్మ నాన్నతో మాట్లాడాక నేను రామ్తో విడాకులు తీసుకుంటాను. అప్పటి వరకు అతను నా హస్బెండే కదా. ఇకపోతే అన్నింటికి మించి తను నాకు బెస్ట్ ఫ్రెండ్, సో నేను క్లోజ్గానే ఉంటాను అని సీత షార్ప్గా చూస్తూ చెప్పింది. సరే సరే, నువ్వు నాకు ఆప్షన్ ఇచ్చావు, అది చాలు. థ్యాంక్ యూ సో మచ్ అని బాబు అన్నాడు. సరే, రూమ్ వచ్చింది, నేను అందరితో పాటు టిఫిన్కి వెళ్తున్నాను అని సీత చెప్పడంతో నేను కూడా వస్తాను అని బాబు కూడా వెళ్ళాడు. దూరం నుండి భరత్ ఆశ్చర్యంగా బాబు సీత నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రావడం చూసి బావా అని అన్నాడు. తెలుసు, అటువైపు చూడొద్దు. ఎవరిపాటికి వాళ్ళు చాలా నార్మల్గా ఉండండి. ఇదంతా సీత చాలనుకుంటుంది, చేస్తుంది రితు కోసం అని చెప్పడంతో రితు భరత్ వైపు చూసి తల ఊపింది. విషయం మరేదో ఉందని అర్థం చేసుకున్న భరత్ ఓకేలే అని అన్నాడు.
ఇద్దరూ లోపలికి వచ్చాక రితు ఏం తెలియనట్టు బాబు మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు అని షాకింగ్గా అడిగింది. రితు నీకు తెలియని ఒక విషయం ఇప్పుడు చెప్తున్నాను. బాబు నేను ఫ్రెండ్స్ అని సీత చెప్పడంతో బాబు తల ఊపాడు. మరి వచ్చిన రోజు నుండి ఎందుకని మాట్లాడుకోలేదు అని రితు అడిగింది. అంటే బాబు నాకు మీ పెళ్లి గురించి చెప్పలేదు, సో నేను అలిగాను, మాట్లాడడం మానేశాను. ఇక ఇక్కడ 3 రోజులుగా చూస్తున్నాను కదా, మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం, అందుకే మాట్లాడుకున్నాం. రామ్ బాబు నా ఫ్రెండ్ అని రామ్కి కూడా పరిచయం చేసింది. హాయ్ అని రామ్ చెప్పడంతో బాబుకి ఇష్టం లేకపోయినా హాయ్ అని ఒక హాయ్ని ఏదో ముష్టి పడేసినట్టు పడేసి సీత అక్కడ కూర్చుందాం అని అన్నాడు. ఇక్కడ కూర్చో రితు పక్కన. రామ్ కొంచెం జరుగు అని సీత కూర్చొని అందరం కలిసి టిఫిన్ చేద్దాం, మాట్లాడుకుంటూ బాగుంటుంది అని సీత అనడంతో బాబు తప్పక తల ఊపి ఇష్టం లేకపోయినా కూర్చున్నాడు. అందరూ టిఫిన్ చేశాక అక్కడి నుండి ఊటీలో మిగిలిన ప్లేసెస్ చూడాలని ఫిక్స్ అయి సాయంత్రం మళ్ళీ బయలుదేరి కొడైకెనాల్ వెళ్ళాలి అనుకోవడంతో తినగానే బయలుదేరారు. బస్ దగ్గరికి వెళ్ళాక రితు సీత దగ్గరికి వెళ్ళి సీత ఏం మాట్లాడావు అని అడిగింది. నేను రామ్కి విడాకులు ఇవ్వాలంట, వాడు నీకు విడాకులు ఇస్తాడంట, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలంట అని విరక్తిగా చెప్పింది. రితు మాట్లాడబోతుంటే మర్చిపోయా, నిన్ను ఒక్కసారి కూడా ముట్టుకోలేదంట అని సీత నవ్వింది. సీత ఒక కత్తి ఉంటే నాకు ఇస్తావా, వెళ్ళి పొడి చేస్తాను అని రితు అనడంతో వేసపడకు, అలా అబద్ధం చెప్పడం మనకి ప్లస్ అయింది, నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు, ఖచ్చితంగా బాబు ఇష్టంగా నేను స్వీకరిస్తాడు, నేను మారుస్తాను అని చెప్పింది. ఇవన్నీ వింటుంటే చిరాకు వచ్చేస్తుంది, ఏం చేయను అని రితు అనింది. పెళ్ళైన దగ్గర నుండి బాధపడుతున్నావు కదా, ఎంజాయ్ చేయి, ఈ వారం రోజులు చాలా చాలా ఎంజాయ్ చేయి, ఆ తర్వాత ఫ్యూచర్ కూడా అంతే అందంగా ఉంటుంది అని సీత చెప్పింది. అలాగే నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, ఇకపోతే డౌట్ అస్సలు లేదు అని రితు అనింది. వాడితో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, కేవలం అంటే కేవలం నీ కోసమే, అది కూడా ఈ వారం రోజులే, ఏం చేయాలో నాకు బాగా గుర్తుంది, ఎవరేంటన్నది నిలబెట్టి సరిగ్గా చూపిస్తే వాళ్ళు చచ్చినట్టు మారుతారు అని సీత అనింది. అప్పుడే రామ్ వచ్చి ఏమంటున్నాడు అని అడిగాడు. నీతో విడాకులు తీసుకోమంటున్నాడు అని సీత నవ్వడంతో రితు కూడా నవ్వేసింది. రాస్కెల్, ఒకప్పుడు నిన్ను బాధ పెట్టాడు, తర్వాత రితుని బాధ పెడుతున్నాడు, మళ్ళీ రితుని ఇంకా బాధ పెడుతూ నీ లైఫ్లోకి వస్తాడంటనా, పళ్ళు రాలిపోవాలి వెదవకి అని రామ్ అన్నాడు. సీత గలగలా నవ్వడంతో అప్పుడే వచ్చిన బాబు ఏంటి ఇంకా ఇలానే ఉన్నారు, పదండి అందరూ బస్ ఎక్కుతున్నారుగా అని అనడంతో నీకోసమే వెయిట్ చేస్తున్నా అని సీత చెప్పింది. బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయి నవ్వాడు. ఎక్కు అని బాబు అనడంతో అందరూ కలిసి బస్సులో ఎక్కారు. అక్కడి నుండి ఊటీలో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ బొటానికల్ గార్డెన్స్కి చేరుకున్నారు. అందరూ దిగాక ఎవరి పాటికి వాళ్ళు దిగి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సీత ఒక ఫోటో తీసుకుందామా అని బాబు అడిగాడు. ఇదిగో నువ్వు ఇలాగా కేవలం నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నావనుకో, అటు రితుకి ఇటు రామ్కి మొత్తం అర్థమవుతుంది, కాబట్టి కొంచెం నువ్వు కంట్రోల్లో ఉంటే బెస్ట్, లేకపోతే ఒక పని చేయి, నువ్వు కాస్త రితుకి క్లోజ్గా మూవ్ అవ్వు, నేను రామ్తో క్లోజ్గా మూవ్ అవుతాను, అప్పుడు ఎవరికి ఏ డౌట్ రాదు అని సీత చెప్పింది. బాబు ఆలోచించి అంతేనంటావా అని అన్నాడు. చూడు ఇక్కడ అందరూ మన ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు, సో మనం కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే అందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు, అలాంటి పేరు నాకు అక్కర్లేదు, అలాంటి పేరు రాకూడదనే కదా ఒకప్పుడు నీతో చాలా లిమిట్స్లో ఉన్నాను, ఇప్పుడు దాన్ని పోగొట్టుకోమంటావా, పైగా పెళ్ళై వేరే వాడితో తిరుగుతుంది అంటే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది అని సీత చెప్పింది. సరే సరే అయితే నేను ముందు వెళ్ళి రితుతో ఫోటో దిగుతాను, తర్వాత నీ దగ్గరికి వస్తాను అని బాబు అనడంతో పొరపుచ్చకాయ్ అని సీత పెదవుల మీద నవ్వుని మాత్రం తగిలించుకొని నవ్వి సరే అని చెప్పి రామ్ దగ్గరికి వెళ్ళింది. రాముడు ఫోటో దిగుదాం అని సీత చేతిని టైట్గా పట్టుకోవడంతో ఏమంటున్నాడు వాడు, వదిలేసొచ్చావు అని నవ్వుతూ అడిగాడు. సీత చేతి మీద ఒక దెబ్బ వేసి వాడితో వదిలించుకొని వస్తే ఎందుకు వచ్చావని అంటావేంటి, నాకు నువ్వే ఇంపార్టెంట్ కదా, ఏదో గ్యాస్ కొట్టి వచ్చాలే కానీ ఫోటో తీ అని సీత అనింది. రామ్ నవ్వుతూ సరే అని తన భుజం చుట్టూ చేయి వేసి ఫోన్లో ఇద్దరూ చాలా సెల్ఫీస్ తీసుకున్నారు. సీత నవ్వుతూ రాముడు ఎందుకో తెలియట్లేదు, ఈ ఫొటోస్ చూస్తుంటే మన ఇద్దరం ఒకరికొకరం బాగా సరిపోయామనిపిస్తుంది కదా అని సీత అనింది. అయ్యో సీత, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తున్నా, తెలుసా ఇక్కడ ఎవరినైనా అడుగు నాకు నువ్వు చాలా ఎక్కువ అంటారు అని రామ్ అన్నాడు. అప్పుడు వాళ్ళకి నువ్వు సన్నగా ఉన్నప్పుడు ఫోటో చూపించామంటే ఇలాంటి పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు కత్తిలా ఉన్నావని నిన్నే పొగుడతారు, అప్పుడేమంటావు అని సీత అడిగింది. రామ్ చిన్న స్మైల్ చేశాడు.
సరే కానీ ఒక మాట చెప్పు, నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి వేరే మార్గమే లేదా? అంటే నీకు ఇబ్బంది లేని డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఉంటే రిజల్ట్ ఉంటుందేమో కదా అని సీత అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి బాబు చక్కగా విడాకులు ఇస్తాడంట, సీతని విడాకులు తీసుకోమంటున్నాడు. అలానే రితుతో తనకి ఎలాంటి రిలేషన్ లేదని ఎంత మంచిగా చెప్పాడు. పైగా రామ్తో క్లోజ్గా ఉండొద్దని కూడా చెప్పాడు. మొత్తానికి వాడి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది కదా. ఒక మనిషి ఇంత చెత్తగా బిహేవ్ చేస్తారంటే అట్లా ఏం లేదు. రెండు కోణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో మంచి చెడులు ఉంటాయి. కొందరిలో ఏంటంటే మంచి చాలా ఎక్కువగా ఉండి చెడు కొంచెం తక్కువగా ఉంటుంది. కొందరిలో మంచి తక్కువ ఉండి చెడు ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి కేటగిరీనే మన బాబు. చెడు ఎక్కువ ఉంది, మంచి తక్కువ ఉంది. సో ఆ మంచిని పెంచాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. సో ఎవరు ఏం చేస్తారు అన్నది, ఎక్కడ మార్పు వస్తుంది అన్నది చూద్దాం మనం. ఇక మొత్తానికి సీత ప్రేమతోనే రామ్కి ఇబ్బంది లేకుండా తనని సన్నం చేయడానికి ట్రై చేయాలనుకుంటుంది. అది ఫలిస్తుందా? స్టోరీ ఎండింగ్కి అసలు రామ్ వెయిట్ లాస్ అవుతాడా లేదా అన్నది కూడా చూద్దాం మనం. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే ప్రేమ పరిచయమే కమెంట్స్కి బాగా నవ్వుకున్నారు. విద్య ఆ మాటలు అవన్నీ, దాంతోపాటు పల్లవి బాధపడడం, చైతుని అలా చేశాడు అనడం, అవన్నీ చాలా మంచిగా అనిపించాయి కమెంట్స్. సో మనం తొందరలోనే పాస్ట్కి వెళ్ళబోతున్నాం. అదే చైతు పాస్ట్ లవ్ స్టోరీలోకి వెళ్ళబోతున్నాం. సో మేబీ ఇంకొక 2 parts అనుకుంటా. ఆఫ్టర్ దట్ మనం పాస్ట్లోకి దూరేస్తాం. ఇక నీకై వేచానురాలో ఆకాష్ మార్పు బాగుందన్నారు. నేను చెప్పాను కదా మీకు, మేఘా అండ్ ఆకాష్ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా సింపుల్ లవ్ స్టోరీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొక 2 parts అనుకుంటా అంతే. కానీ ఫీల్ అవ్వగలుగుతాం. ఆ హ్యాపీనెస్ అది బాగా అనిపిస్తుంది మనకి. వాళ్ళ లవ్ స్టోరీలో ఆ లవ్ ఫీల్ ఏదైతే ఉందో అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో అదన్నమాట. ఇక మార్నింగ్ సీతా స్టోరీ పిక్ చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ. మీకు నచ్చేలా ఎన్నుకుంటున్నాను. చాలా కష్టమవుతుంది, బట్ ఎఫర్ట్స్ పెట్టినందుకు రిజల్ట్ ఉంటుంది. మీకు నచ్చుతుంది. సో హ్యాపీ. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.